ప్రభుత్వ కార్యాలయానికి అద్దె చెల్లించలేదని ఏకంగా ఆఫీస్కే తాళం వేసిన ఘటన పెద్దవంగర మండల కేంద్రంలో కలకలం రేపింది. గత కొంతకాలంగా సాగుతున్న అద్దె బకాయిల వివాదం మంగళవారం నాటకీయ పరిణామాలకు దారితీసింది. పెద్దవంగర ఎంపీడీఓ కార్యాలయం ప్రస్తుతం ఒక ప్రైవేట్ భవనంలో కొనసాగుతోంది. అయితే గత 20 నెలలుగా ప్రభుత్వం నుంచి భవనానికి సంబంధించిన అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తీవ్ర అసహనానికి గురయ్యారు. అద్దె విషయమే పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన యజమాని మంగళవారం ఉదయం కార్యాలయానికి తాళం వేశారు. దీంతో సిబ్బంది పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ వెంటనే ఇంటి యజమానితో చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి అద్దెకు సంబంధించిన బిల్లులు రాగానే వెంటనే పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో శాంతించిన యజమాని తాళం తీయడంతో కార్యాలయం తిరిగి ప్రారంభమై పనులు యథావిధిగా కొనసాగాయి. పెద్దవంగర ఎస్సీ మాదిగా పెద్దవంగర ఎక్స్ రోడ్లో గల నా సొంత ఇంటిని బయటికి వెళ్ళనిచ్చే ప్రసక్తి లేదు. బయటికి వెళ్ళనివ్వ కూడా నాకు ఇవి క్లియర్ చేసిన తర్వాత వారు ఎక్కడ పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. దయచేసి మీ మీడియా ద్వారా జడ్పీసీఓ గారిని, కలెక్టర్ గారిని, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నా. దయచేసి మీరు ప్రభుత్వం దృష్టికి, సీఎం క్యాంప్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళి నేను కడుపేదవాడిని, దయచేసి నాకు ఈ రెంట్ బిల్లులు, కరెంటు బిల్లులు క్లియర్ చేసిన తర్వాతనే మీరు నాకు ఆఫీస్ ఇందులో నుండి తరలించాలి. లేదంటే నేను తిరగలేను. నేను 60 ఏళ్ళ వయసు వచ్చింది, నేను తిరగలేను. దయచేసి మీరందరూ దయించి నాకు ఇట్టి అవకాశాన్ని, నాకు ఈ బిల్లులు ఇప్పించగలరని విన్నవించుకుంటున్నాను. రెంట్కి ఇవ్వడం జరిగింది. నెలకు వచ్చేసి నారాయణ పెద్దవంగర ఎక్స్ రోడ్, మేము ఎస్సీ మాదిగా నాకు ఉండబడినటువంటి ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఇంటిని ఎంపీడీ ఆఫీస్కు కిరాయికి ఇవ్వడం జరిగినది. అందులో మంత్లీ వచ్చేసి నెలకు 7,000 రూపాయల చొప్పున ఇల్లు కిరాయి ఇస్తున్నారు. కానీ గత 30 నెలల నుండి ఇంతవరకు రెంట్ ఇవ్వడం లేదు. తర్వాత దాదాపు 1,76,000 పైసలకు, 1,76,000 నుంచి 1,70,000 పైసలకు కరెంటు బిల్లు డ్యూ ఉన్నది. తర్వాత నా రెంట్ డ్యూ ఉన్నది. మార్చి 18, 2025న 8 నెలల కిరాయి 7,56,000 చెక్కు ఇవ్వడం జరిగింది నా ప్రజెంట్ ఉన్న ఎంపీడీఓ గారు. ఆ చెక్కు ఎస్టీఓలో వేసినాము, కానీ ఇంతవరకు అమౌంట్ జమ కాలేదు. ఇప్పుడు నా ప్రజెంట్ 22 నెలల ఇంటి రెంట్ రావాలి. నెలకు వచ్చేసి 7,000 చొప్పున. కరెంటు బిల్లు పరిస్థితి ఇది. సార్ దయచేసి నాకు ఇబ్బంది అవుతుంది, మీరు కాల్ చేయండి సార్, నా రెంట్ క్లియర్ చేయండి, నా కరెంటు బిల్లు క్లియర్ చేయండి అని చెప్పడం జరిగినది. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినాయి మాకు. ఈ నెల 30 వరకు ఆఫీస్ కాల్ చేస్తామంటే నాకు రెంట్కు సంబంధించిన ఒక బిల్లు ప్రింట్ తీసి దాని మీద ఎంపీడీఓ గారు సంతకం పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రంట్ 56,000 చెక్కు కూడా నా దగ్గర జిరాక్స్ ఉన్నది. ఇది ఫోను కరెంటు బిల్లు అది పెండింగ్లో ఉన్నది. దయచేసి నేను ఈరోజు వారు ఎక్కడైనా పెట్టుకుని నాకు అభ్యంతరం లేదు.